హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం క్రూర ప్రేమికుడు పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే, స్కూల్ కారిడార్లో నిశ్శబ్దం అలుముకుంది. పిల్లలందరూ తరగతి గదిలో ఉండడంతో బయట ఎవరు లేరు. కానీ మారుతి మనసులో మాత్రం ఒక పెద్ద తుఫాన్ చెలరేగుతుంది. ఎదురుగా ఉన్న అర్జున్ కళ్ళల్లో కోపం, ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. తన ప్రాణ స్నేహితురాలు, తను ఆదరించే దేవత కళ్ళల్లో కన్నీళ్లు చూసి అతని రక్తం మరిగిపోతుంది. మాలు, నిజం దాచకు. ఆ విక్రమ్ వర్మ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నిన్నేమన్నాడు? అర్జున్ గొంతులో పట్టుదల, ఆందోళన స్పష్టంగా వినిపిస్తున్నాయి. మాల్తిక తన భయాన్ని, బాధను అణుచుకోలేకపోయింది. రాత్రి పాడుబడిన ఫ్యాక్టరీ దగ్గర జరిగిన అవమానం, విక్రమ్ తను అడిగిన నీ రేటెంత అన్న మాట, ఆ తర్వాత జరిగిన ఆ ఘోరమైన బలవంతపు స్పర్శ అన్నీ గుర్తుకు వచ్చి ఆమె వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. అవమానంతో తలదించుకొని, నన్ను వదిలే అర్జున్, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళతో మనకు వద్దు, వాళ్ళేమైనా చేయగలరు అంటూ బతిమలాడుకుంది. అర్జున్ మాల్తి భుజాలను గట్టిగా పట్టుకున్నాడు. నిన్ను బెదిరించాడా మాలు? ఏమన్నాడు వాడు అని మళ్ళీ అడిగాడు. మాల్తి కన్నీళ్లు తుడుచుకుంటూ తడబడుతున్న గొంతు జరిగిందంతా చెప్పింది. విక్రమ్ తన్ను రోడ్డు మీద ఆపి డబ్బు ఆశ చూపించాడని, తన్ను తన సొంతం చేసుకోవాలని చూస్తున్నాడని చెప్పింది. ఆ మాటలు వినగానే అర్జున్ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది. పిడికిలి గట్టిగా బిగించాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. వాడికెంత ధైర్యం మాలు! ఒక ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే డబ్బుతో కొనేయచ్చు అనుకుంటున్నాడాం. వాడు ఎవడైతే నాకేంటి? వాడి తండ్రి రావు సాహెబ్ అయితే నాకేంటి? వాడంతు చూస్తాను అంటూ ఆవేశంగా అరిచాడు. కానీ మాల్తి భయంతో అర్జున్ చేతులు పట్టుకుంది. వద్దు అర్జున్, వద్దు. నువ్వు వాడి గురించి పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు. వాడు మనిషి కాదు, ఒక రాక్షసుడు. అర్జున్ కాస్త శాంతించి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నాకు తెలుసు మాలు, వాడెంత డేంజరో నాకు బాగా తెలుసు. ఈ ఊళ్ళో వాడి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? తండ్రి పేరు అధికారం అడ్డు పెట్టుకుని వాడెంతోమంది జీవితాలను నాశనం చేశాడు. వాడికి నచ్చింది దక్కించుకోవడానికి ఏ దారి తొక్కడానికైనా, ఎంతటి నెత్తురు చిందించడానికైనా వాడు వెనుకాడు. చట్టం, న్యాయం లాంటివి వాడికి చుట్టాలు. వాడు ఒక సైకో, ఒక శాడిస్ట్. మరి ఇదంతా తెలుసు కూడా వాడి జోలికి ఎందుకు వెళ్తావు అర్జున్? వాడు నిన్ను చంపేస్తాడు. నేను భరించలేను అర్జున్, నా వల్ల నీ ప్రాణాలకు ముప్పు రాకూడదు అంటూ ఏడ్చింది మాలతి. ఆమె కళ్ళల్లో అర్జున్ పట్ల ఉన్న స్వచ్ఛమైన స్నేహం, ఆప్యాయత కనిపిస్తున్నాయి. అర్జున్ నెమ్మదిగా తన చేతులతో ఆమె కన్నీళ్లను తుడిచాడు. అతని కళ్ళల్లో ఆవేశం తగ్గి ఒక అంతులేని ప్రేమ చోటు చేసుకుంది. ఇన్నాళ్ళు తన మనసులో దాచుకున్న భావాలను బయటపెట్టడానికి ఇదే సరైన సమయం అని అతనికి అర్థమైంది. ఆ భయాన్ని పారద్రోలాలంటే తన ప్రేమ ఆమెకు ఒక ఆయుధంలా, ఒక కవచంలా మారాలని అతను నిశ్చయించుకున్నాడు. మాలు అన్నాడు అర్జున్ ఎంతో మృదువుగా. వాడు రాక్షసుడు కావచ్చు, వాడికి పవర్ ఉండొచ్చు, కానీ వాడికన్నా బలమైంది నా దగ్గర ఒకటి ఉంది. మాల్తి అర్థం కానట్టుగా అతని వైపు చూసింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను మాలు అన్నాడు అర్జున్ నేరుగా, సూటిగా. ఆ మాట వినగానే మాలతి నిశ్చేష్టురాలైంది. ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయింది. కళ్ళప్పగించి అతని వైపే చూస్తూ ఉండిపోయింది. అర్జున్ కొనసాగించాడు. అవును మాలు, చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను. నీ నవ్వు, నీ అమాయకత్వం, నీ బాధ అన్నీ నన్ను నీకు దగ్గర చేశాయి. నా మనసులో నీకు స్నేహితుడి కంటే ఎప్పుడూ పెద్ద స్థానం ఇచ్చాను. కానీ నాకంటూ ఒక మంచి స్థిరమైన ఉద్యోగం వచ్చాక మీ అమ్మగారిని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే ఇన్నాళ్ళు నా ప్రేమను దాచుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆ రాక్షసుడి కన్ను నీ మీద పడింది. నిన్ను భయపెట్టి తన సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. నీ బ్రతికి ఉండగా నీ మీద వాడి నీడ కూడా పన్నివ్వను మాలు. నా ప్రాణం పోయినా సరే నేను నిన్ను రక్షిస్తాను, ఇది నా మాట. అర్జున్ మాటల్లో ఒక స్వచ్ఛత ఉంది, ఒక నిజాయితీ ఉంది. తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా తన్ను కాపాడుకుంటానన్న అతని మాటలు మాల్తి గుండెల్లోని భయాన్ని కొంతవరకు దూరం చేశాయి. సరిగ్గా ఈ క్షణంలో ఇక రెండు భిన్నమైన ప్రేమలు ఎదురుపడ్డాయి. ఒకటి సహజమైన ప్రేమ, అర్జున్ది స్వచ్ఛమైన నీరులాంటి ప్రేమ.
ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అవతల వారి సంతోషం కోసం తన్ను తాను అర్పించుకోవడానికి సిద్ధపడే దైవికమైన భావన. మాలతిని రక్షించడం కోసం మరణాన్ని కూడా ఎదిరించడానికి సిద్ధమైన ప్రేమ ఇది. మరొకటి బలవంతపు వ్యామోహం. విక్రమ్ది కార్చిచ్చు లాంటి ఆకర్షణ. తను కోరుకున్నది తనకే దక్కాలి, దాన్ని ఎలాగైనా గుప్పట్లో బంధించాలి అన్న అహంకారం. ఎదుటివారి ఇష్టాయిష్టాలతో పని లేకుండా వాళ్ళను మానసికంగా శారీరకంగా లొంగదీసుకునే రాక్షత్వం ఇది. ఇప్పుడు ఈ రెండు శక్తుల మధ్య మాలతి ఒక పువ్వుల నలిగిపోతుంది. నేను ఉన్నాను మాలు, నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ముందు నువ్వు క్లాస్కి వెళ్ళు. సాయంత్రం స్కూల్ వదిలాక నేనే వచ్చి నిన్ను ఇంటికి తీసుకెళ్తాను. వాడి సంగతి నేను చూసుకుంటాను అంటూ ఆమెకు ధైర్యం చెప్పి ఆ భుజం తట్టి నవ్వి మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయాడు అర్జున్. మాలతి అతన్నే చూస్తూ నిలబడిపోయింది. అర్జున్ మాటలు ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఒక రకమైన భద్రతా భావం ఆ మనసును కుదుటపరిచింది. ఆమె తన కన్నీళ్లు తుడుచుకొని నెమ్మదిగా వెనక్కి తిరిగింది. కానీ విధి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు. ఆమె వెనక్కి తిరగగానే కారిడార్ చివర చీకటి పన్న ఒక మూలలో నిలబడి ఉన్న ఒక ఆకారం ఆమె కంటపడింది. ఆ ఆకారాన్ని చూడగానే మాలతి గుండె గొంతులోకి వచ్చింది. రక్తం గడ్డకట్టుకపోయింది. అది విక్రమ్ వర్మ. అవును, అతను స్కూలు వదిలి వెళ్ళిపోలేదు. కారులో కూర్చున్నవాడు మాలతి ఇంకా ఏడుస్తుందేమో అన్న ఆందోళనతో మళ్ళీ వెనక్కి వచ్చాడు. కానీ అతను పైకి రాగానే అక్కడ అర్జున్ మాలతి చేతులు పట్టుకుని ఉండటం చూశాడు. అర్జున్ చెప్పిన ప్రతి మాట, అతని ప్రేమ ప్రకటన, నా ప్రాణం పోయినా నేను రక్షిస్తాను అన్న వాక్యం అన్ని విక్రమ్ చెవిన పడ్డాయి. మాలతిని ఒక మగాడు తాకటం, ఆమెకు ధైర్యం చెప్పటం విక్రమ్లోని పశ్చాత్తాపాన్ని క్షణాల్లో మాయం చేశాయి. అతనిలో నిద్రపోతున్న రాక్షసుడు అహంకారి ఒక్కసారిగా మేల్కొన్నాడు. విక్రమ్ నెమ్మదిగా చీకట్లో నుండి బయటకు వచ్చాడు. అతని నడకలో ఇప్పుడు నెమ్మత్తనం లేదు, వేటాడే పులిలాంటి క్రూరత్వం ఉంది. అతని కళ్ళల్లో రెండు భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఆగ్రహం, తన సొంతం అనుకున్న వస్తువు మీద మరో మగాడు కన్నేసరన్న కోపం. రెండో నొప్పి, తన క్షమాపణ అడిగినా ఆమె వణుకుతూనే ఉంది. కానీ అర్జున్ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆమె కళ్ళల్లో ధైర్యం, ఆప్యాయత కనిపించాయి. ఆమె హృదయంలో తన స్థానం ఒక రాక్షసుడిది, కానీ అర్జున్ స్థానం దేవుడిది అన్న నిజం విక్రమ్ అహంకారాన్ని గాయపరిచింది. అతను నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మాలతి ముందుకు వచ్చాడు. మాలతి భయంతో గోడకు అతుక్కపోయింది. అర్జున్ ఇచ్చిన ధైర్యం విక్రమ్ను చూడగానే ఆవిరైపోయింది. విక్రమ్ ముఖం రౌద్రంగా మారింది. దవడలు బిగించి కళ్ళు ఎరబడగా అత్యంత గంభీరమైన భయంకరమైన స్వరంతో ఒకే ఒక ప్రశ్న అడిగాడు. ఇతను నీకేమవుతాడు? ఆ మాటలో ఉన్న ఉద్వేగం, కోపం, అసూయ మాలతిని నిలువున దహించేశాయి. ఆ ప్రశ్నకు సమాధానం చెబితే అర్జున్ ప్రాణాలకే ప్రమాదమని నాకు తెలుసు. మౌనంగా ఉంటే ఈ రాక్షసుడు ఏం చేస్తాడు అని భయం. స్కూల్ కారిడార్లో ఆవేశంగా అడుగులు వేసుకుంటూ కిందికి దిగాడు అర్జున్. అతని మనసులో మాలతి గురించి ఆలోచనలు. ఆమె కళ్ళల్లోని భయాన్ని శాశ్వతంగా పారద్రోలాలని, విక్రమ్ వర్మ అన్న రాక్షసుని నీడ కూడా ఆమె మీద పడకుండా చేయాలని అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు. తన బైక్ దగ్గరకు చేరుకొని ఇంజన్ స్టార్ట్ చేయబోయాడు. కానీ స్కూల్ గేటు బయట వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. అర్జున్ బైక్ తీసుకుని బయటకు రాగానే దారికి అడ్డంగా ఆ నల్లటి రేంజ్ రోవర్ కారు నిలబడి ఉంది. కారు చుట్టూ 4-5 భారీ ఎస్యూవీలు వలయ ఆకారంలో ఆగి ఉన్నాయి. ఆ కార్ల నుండి 10-15 మంది కండలు తిరిగిన రౌడీలు దిగి అర్జున్కి అడ్డంగా నిలబడ్డారు. వాళ్ళ చేతుల్లో ఇనుప రాడ్లు, హాకీ స్టిక్స్ ఉన్నాయి. వాళ్ళ చూపులు మృగాల్లా క్రూరంగా ఉన్నాయి. ఆ వీధిలో ఉన్న జనాలంతా భయంతో తమ ఇళ్ల తలుపులు వేసుకున్నారు. దుకాణాలు మూతపడ్డాయి. క్షణాల్లో ఆ ప్రదేశం ఒక యుద్ధరంగాన్ని తలపించేలా మారిపోయింది. ఆ రౌడీల మధ్యలో నుండి ఒక చక్రవర్తిలా దర్జాగా నడుచుకుంటూ ముందుకు వచ్చాడు విక్రమ్ వర్మ. అతని కళ్ళల్లో రక్తం ఉడుకుతుంది. మాలతికి అర్జున్ మీద ఉన్న నమ్మకం, అర్జున్ ఆమె చేతులు పట్టుకొని మాట్లాడిన విధానం విక్రమ్ అహంకారాన్ని నిలువున దహించేసింది. తన వస్తువును వేరొకరు తాకటం, అది కూడా తన కళ్ళ ముందే జరగటం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు.
అర్జున్ బైక్ ఆపి స్టాండ్ వేసి కిందకు దిగాడు. అతని ముఖంలో ఎలాంటి భయం లేదు. ఎదురుగా ఉన్నది ఊరిని వణికించే విక్రమ్ వర్మ అయినా అతని వెనుక 15 మంది రౌడీలు ఉన్నా అర్జున్ కళలో మాత్రం ఒక నిజమైన ప్రేమికుడి ధైర్యం, ఆవేశం మాత్రమే కనిపిస్తున్నాయి. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అర్జున్కు సరిగ్గా 2 అడుగుల దూరంలో ఆగాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దం వెనక ఒక అగ్నిపర్వతం బద్దలవటానికి సిద్ధంగా ఉంది. విక్రమ్ కళ్ళు అర్జున్ను పైనుండి కింద దాకా ఎంతో చులకనగా చూశాయి. ఒక మధ్యవతి కుర్రాడు తన్ని ఎదిరించే సాహసం చేయటం అతని అహంకారాన్ని రెచ్చగొడుతుంది. విక్రమ్ జోబుల నుండి ఒక సిగరెట్ తీసి వెలిగించాడు. పొగను గాల్లో వదులుతూ అత్యంత కఠినమైన స్వరంతో అన్నాడు, మాలతి నా మనిషి, నా సొంతం. ఆమె నీడని తాకడం చూసినా నీ చేతులు నరికేస్తాను. ఆమెకు నువ్వు దూరంగా ఉండు, బ్రతికిపోతావు. ఆ మాటల్లో ఒక శాసనం ఉంది, ఒక రాక్షసుడి హెచ్చరిక ఉంది. కానీ ఆ హెచ్చరికను అర్జున్ ఏమాత్రం లెక్క చేయలేదు. అతని కళ్ళల్లో ఏవగింపు స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ ముందుకు అడుగులు వేసి విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గంభీరంగా బదిలిచ్చాడు, ఆమె నీ ప్రాపర్టీ కాదురా, ఒక కొట్టులో అమ్ముకునే వస్తువు కాదు నువ్వు కొనడానికి. ఆమెకు ఒక ప్రాణం ఉంది, మనసు ఉంది. ఆమె ఒక స్వేచ్ఛగా జీవించే మనిషి. డబ్బు పవర్ ఉందని ఆడపిల్ల జీవితాన్ని గుప్పెట్లో పెట్టుకోవచ్చు అనుకున్నాయేమో, అది నీ భ్రమ. మాలతి వెనక నేనున్నాను. ఆమెను తాకటం పక్కన పెట్టు. ఆమె వైపు కన్నెత్తి చూసినా నీ కళ్ళు పీకేస్తాను. ఆ మాటలు వినగానే విక్రమ్ అహంకారం ముక్కలైంది. తనని రా అని బోధించడం, తన కళ్ళల్లో కళ్ళు పెట్టి బెదిరించిన మొట్టమొదటి మగాడు అర్జున్. విక్రమ్ దవడలు బిగుసుకున్నాయి. అతని చేతిలో ఉన్న సిగరెట్ని నేలకేసి కొట్టి బూటు కాల్తో నలిపేశాడు. ఒక మిడిల్ క్లాస్ బికారివి, నీకు పవర్ అంటే ఏంటో, విక్రమ్ వర్మ అంటే ఏంటో చూపించవలసిన సమయం వచ్చింది అంటూ విక్రమ్ క్రూరంగా నవ్వాడు. అతను తన చేత్తో ఒక చిన్న సైగ చేశాడు. వెంటనే అతని వెనక ఉన్న 15 మంది రౌడీలు మృగాల్లా అర్జున్ మీదకు దూకారు. మొదటి రౌడీ ఇనుప రాడ్తో అర్జున్ తల మీద కొట్టబోయాడు. కానీ అర్జున్ ఎంతో చాకచక్యంగా పక్కకు తప్పుకొని ఆ రౌడీ కడుపులో బలంగా తన్నాడు. వాడు 5 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. అర్జున్ వెనకడుగు వేయలేదు. తన ప్రాణంగా ప్రేమించే మాలతి కోసం ఆ రాక్షసుడితో ఒంటరిగా పోరాడడం మొదలుపెట్టాడు. 3-4 తన పిడిగుద్దులతో మట్టి కరిపించాడు. అర్జున్ దెబ్బలకు ఆ రౌడీలు కూడా ఒక్క క్షణం వణికిపోయారు. అతని ప్రేమలో ఉన్న నిజాయితీ అతని పిడికిలికి ఏనుగంత బలాన్ని ఇచ్చింది. కానీ అర్జున్ ఒంటరివాడు. వాళ్ళు 15 మంది, పైగా వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఒకడు వెనక నుండి వచ్చి ఇనుపరాడుతో అర్జున్ మోకాళ్ళ మీద బలంగా కొట్టాడు. క్రాక్! ఎముక చిట్లని శబ్దం. అర్జున్ నొప్పితో విలవిల్లాడుతూ కింద పడిపోయాడు. అది చూసి రౌడీలందరూ ఒక్కసారిగా అతని మీద పడ్డారు. ఇనుప రాడ్లతో, హాకీ స్టిక్స్తో వాళ్ళు అర్జున్ ఇష్టం వచ్చినట్లు కొట్టడం మొదలుపెట్టారు. అర్జున్ రక్తం చింది రోడ్డు ఎర్రబడుతుంది. అతని చొక్కా పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. దెబ్బలు పడుతున్నా సరే అర్జున్ నోటి నుండి ఒక్క కేక కూడా రాలేదు. అతని మనసులో కళ్ళల్లో కేవలం మాలతి మాత్రమే ఉంది. విక్రమ్ వర్మ ఆ దృశ్యాన్ని చూస్తూ జోబుల్లో చేతులు పెట్టుకుని ఒక పైశాచికమైన ఆనందాన్ని పొందుతున్నాడు. సరిగ్గా అప్పుడే స్కూల్ గేట్ దగ్గర నుండి ఒక పెద్ద అరుపు వినిపించింది. అహూన్! ఆ అర్తనాదం స్కూల్ గోడలను చీల్చుకుంటూ బయటకు వచ్చింది. మాలతి తన పుస్తకాలను కింద పడేసి పిచ్చిదానిలా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఆమె గుండె పగిలిపోయింది. తన చిన్ననాటి స్నేహితుడు, తన ప్రాణాన్ని కాపాడడానికి నిలబడిన ఏకైక మనిషి ఇప్పుడు రక్తపు మడుగుల్లో అపస్మారక స్థితిలో కొట్టుమిట్లాడుతున్నాడు. రౌడీలు వాణ్ణి నిర్దాక్షిణ్యంగా తంతున్నారు. వదిలేయండి, దయచేసి వాణ్ణి వదిలేయండి అంటూ మాలతి ఏడుస్తూ అర్జున్ వైపు పరిగెత్తుకెళ్ళబోయింది. కానీ విక్రమ్ వర్మ అంగరక్షకులు ఆమెను అడ్డుకున్నారు. మాలతి 2 చేతులతో తన ముఖాన్ని కప్పుకొని కుప్పగులిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. నన్ను చంపేయండి, వాణ్ణి వదిలేయండి, దయచేసి వాణ్ణి ఏమి చేయకండి అంటూ గుండెలు బాదుకుంటూ రోధించింది. ఆమె ఏడుపు వింటూ ఉంటే ఆకాశం కూడా కన్నీరు పెడుతుందేమో
అన్నంత దయనీయంగా ఉంది. కానీ విక్రమ్ వర్మ మనసు కరగలేదు. అతను అర్జున్కి మరింత నొప్పిని కలిగించాలనుకున్నాడు. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి రౌడీలను పక్కకు జరిపాడు. కింద రక్తపు మడుగులో పడి ఉన్న అర్జున్ జుట్టు పట్టుకుని పైకి లాగాడు. అర్జున్ ముఖం అంతా రక్తంతో నిండి ఉంది. కళ్ళు సగం తెరిచి ఉన్నాయి. అయినా సరే అర్జున్ కళ్ళల్లో విక్రమ్ అంటే భయం లేదు. చూసావా బికారి, నా వస్తువులు లాక్కోవాలని చూస్తే ఏమవుతుందో అంటూ విక్రమ్ అర్జున్ కడుపులో తన బూటి కాలుతో బలంగా తన్నాడు. అర్జున్ రక్తం కక్కుతూ మళ్ళీ కింద పడిపోయాడు. మాలతి కళ్ళు ఆ రక్తాన్ని చూసి స్తంభించిపోయాయి. అర్జున్కి పడుతున్న ప్రతి దెబ్బ తన ప్రాణాన్ని తీస్తున్నట్టుగా అనిపించింది. ఇలాగే వదిలేస్తే ఈ రాక్షసుడు అర్జున్ని ఖచ్చితంగా చంపేస్తారని ఆమెకు అర్థమైపోయింది. తన స్వేచ్ఛ కోసం, తన ఆత్మగౌరవం కోసం ప్రాణంగా ప్రేమించే స్నేహితుడిని బలి చేయడం ఆమెకి ఇష్టం లేదు. తన వల్ల తన తల్లి బాధపడకూడదు. తన కోసం పోరాడిన అర్జున్ చనిపోకూడదు. ఈ రక్తం ఇక్కడితో ఆగిపోవాలి. ఈ ఘోరానికి ముగింపు పలకాలి. అందుకోసం తను ఏమైపోయినా పర్వాలేదు. మాలతి మనసులో ఒక భయంకరమైన, అదే సమయంలో అత్యంత దృఢమైన నిర్ణయం జరిగింది. ఆమె ఏడుపు ఆగిపోయింది. వణుకుతున్న ఆమె కాళ్ళు భూమి మీద గట్టిగా నిలబడ్డాయి. కన్నీళ్లతో నిండిన ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు. ఒక శూన్యత, ఒక త్యాగం మాత్రమే ఉన్నాయి. ఆమె అంగరక్షకులను తోసుకుంటూ ముందుకొచ్చింది. ఆపండి అని ఆమె గొంతు ఎత్తి అరిచింది. ఆ గొంతులో ఉన్న తీవ్రతకు అక్కడున్న వాళ్ళందరూ ఆగిపోయారు. విక్రమ్ వర్మ కూడా వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. మాలతి నెమ్మదిగా విక్రమ్ వర్మ వైపు అడుగులు వేసింది. ఆమె కట్టుకున్న పసుపు రంగు చీర ఇప్పుడు రక్తం చిందించిన ఆ నేల మీద ఒక విషాద దేవతను తలపిస్తుంది. ఆమె విక్రమ్కి ఎదురుగా వెళ్ళి నిలబడింది. ఎప్పుడు భయంతో కిందకు చూసే ఆమె కళ్ళు ఇప్పుడు మొదటిసారిగా విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూశాయి. ఆ చూపుల్లో కత్తిలాంటి పదన ఉంది. తన్ను తాను బలిపెట్టుకుంటున్న ఒక బలిపశువు తాలూకు నిస్సహాయత ఉంది. విక్రమ్కు ఆమె చూపును అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించింది. మాలతి స్థిరమైన గొంతు కాని గుండెని చీల్చే బాధను లోపలే అణుచుకుంటూ మాట్లాడింది. సరే, మీరు గెలిచారు. మీకేం కావాలో చెప్పండి. నా ప్రాణం కావాలా, నా శరీరం కావాలా, నా జీవితం కావాలా? అన్నీ మీకు రాసిచ్చేస్తాను. నేను అర్జున్ని వదిలేస్తాను. అతనితో నాకు ఎటువంటి సంబంధం లేదు. అతను నాకెవరు కాదు. కానీ మీరు అతన్ని ఏమి చేయకండి. అతని ప్రాణాలు వదిలేయండి. ఇది నా ప్రాధేయపూర్వకమైన అభ్యర్థన కాదు, నా నిర్ణయం. ఆ మాటలు వింటూ ఉంటే కింద పడి ఉన్న అర్జున్కి ప్రాణం పోయినంత పనింది. మాలు, వద్దు, వాడికి లొంగిపోకు మాలు, నన్ను చావనివ్వు అంటే అపస్మారక స్థితిలోనే గోనిగాడు అర్జున్. కానీ మాలతి అతని వైపు చూడలేదు. చూస్తే తన గుండె కరిగిపోతుందని, తన నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని ఆమెకు తెలుసు. ఆమె కళ్ళు కేవలం విక్రమ్ వర్మ వైపే చూస్తున్నాయి. తన సర్వస్వాన్ని, తన ఆత్మగౌరవాన్ని ఆ రాక్షసుడి పాదాల దగ్గర పెట్టేసింది మాలతి. మాలతి మాటలు విక్రమ్ వర్మ చెవుల్లో అమృతంలా అనిపించాయా లేక విషంలా అనిపించాయా? విక్రమ్ ఆమెని తీక్షణంగా చూస్తున్నాడు. ఆమె కళ్ళలో తన పట్ల ప్రేమ లేదు. కేవలం అర్జున్ కాపాడుకోవాలనే తపన మాత్రమే ఉంది. తన కోసం అర్జున్ చావుకైనా సిద్ధపడ్డాడు. అర్జున్ కోసం మాలతి తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడింది. ఇద్దరి మధ్య ఉన్న ఆ స్వచ్ఛమైన అనుబంధం విక్రమ్ అహంకారాన్ని గెలిచింది. కానీ వాస్తవంలో విక్రమ్ తన పవర్తో ఆ ఇద్దరిని విడదీశాడు. విక్రమ్ పెదవులపై నెమ్మదిగా ఒక చిన్న వెలిసింది. ఆ నవ్వులో ఏముంది? అది విజయగర్వంతో వచ్చిన నవ్వ. తాను అనుకున్నది, కోరుకున్న ఆ పసుపు రంగు చీరలోని దేవత ఎట్టకేలకు తన సొంతమైందన్న అహంకారపు నవ్వ, లేక తన క్రూరమైన వ్యామోహం ఎంతటి స్వచ్ఛమైన ప్రేమను బలి తీసుకుందో అర్థమైన ఒక ఉన్మాది నవ్వ. ఆ నవ్వులో ఒక పైశాచికత్వం ఉంది. అదే సమయంలో ఎక్కడో ఒక మూల ఒక చిన్న పరాజయం కూడా దాగి ఉంది. ఆమె శరీరాన్ని తను గెలుచుకుని ఉండొచ్చు, కానీ ఆమె ఆత్మ ఎప్పటికీ అర్జున్దే అనే నిజం బహుశా క్షణంలో విక్రమ్ మనస్సుకు కూడా తట్టి ఉండొచ్చు. కానీ అహంకారం ఆ నిజాన్ని కప్పుచ్చింది. గుడ్ అన్నాడు విక్రమ్ నెమ్మదిగా. నువ్వు దారికి వస్తావని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తావని అనుకోలేదు. అతను తన రౌడీల వైపు చూసి, వాణ్ణి వదిలేయండి, ప్రాణాలతో ఉన్నాడు కదా చాలు,
ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్తారులే అని నిర్లక్ష్యంగా చెప్పాడు. విక్రమ్ మళ్ళీ మాలతి వైపు చూశాడు. ఆ బుగ్గల మీద కన్నీటి చారలు అలాగే ఉన్నాయి. విక్రమ్ తన చేతిని ముందుకు చాచి ఆమె చేతిని పట్టుకోబోయాడు. మాలతి ఒళ్ళు ఒకసారిగా జల్దరించింది. ఆమె వెనక్కి తగ్గాలని అనుకుంది. కానీ అర్జున్కి పట్టిన గతి గుర్తుకొచ్చి తన చేతిని అలాగే ఉంచేసింది. విక్రమ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, పద ఇక, నీ ప్లేస్ ఈ చెత్త స్కూల్లో కాదు, నా పక్కన నా ఇంట్లో అంటూ ఆమెను తన కారు వైపు లాక్కెళ్ళాడు. మాలతి అడుగులు భారంగా పడుతున్నాయి. తను ఒక స్వేచ్ఛ పక్షి లాంటి జీవితాన్ని వదిలేసి ఒక రాక్షసుడి పంజరంలో బందీ కావడానికి వెళ్తుంది. కారు ఎక్కే ముందు ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. రక్తపు మడుగులో పడి ఉన్న అర్జున్ తన్ను రక్షించలేకపోయానన్న బాధతో కళ్ళు మూసుకున్నాయి. ఆ దృశ్యం ఆమె హృదయంలో ఒక శాశ్వతమైన గాయంగా మారిపోయింది. విక్రమ్ కారు తలుపు వేసి వేగంగా అక్కడి నుండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. విజయవాడ నగరంలో రావు సాహెబ్ బంగ్లా ఒక రాజభవనం తలపిస్తుంది. ఆ రోజు ఆ బంగ్లా అంతా పండగ వాతావరణం నెలకొంది. ఎటు చూసిన పూల అలంకరణలు, ఖరీదైన కార్ల రాకపోకలు, నగరంలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల కోలాహలంతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. ఇదంతా రావు సాహెబ్ ఏకైక కుమారుడు విక్రమ్ వర్మ పెళ్లి నిశ్చయితాంబులాల వేడుక కోసం జరుగుతున్న ఏర్పాటు. కానీ ఆ రాజభవనం లోపల, ఆ నవ్వుల వెనక, ఆ పట్టు వస్త్రాల ఆడంబరం వెనక ప్రాణం లేని 3 మనసులు నలిగిపోతున్నాయి. ఒకరిది బలవంతపు అంగీకారం, మరొకరిది బలి పశువు లాంటి నిస్సహాయత, ఇంకొకరిది అర్థం కాని మానసిక సంఘర్షణ. రావు సాహెబ్ తన డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. ఎదురుగా నగరంలోని అతిపెద్ద కాంట్రాక్టర్, కోటీశ్వరుడు అయిన విశ్వనాథ్ కూర్చుని ఉన్నాడు. విశ్వనాథ్ కూతురే లావణ్య. రావు సాహెబ్కి రాజకీయ బలం ఉంది. విశ్వనాథ్కి 100 కోట్ల ధనబలం ఉంది. ఈ 2 బలాలు కలిస్తే ఆ రాష్ట్రంలో తమను ఎదిరించే శక్తి ఉండదన్నది వాళ్ళ ఆలోచన. ఈ పెళ్లి కేవలం 2 వ్యక్తుల మధ్య జరుగుతున్న బంధం కాదు, 2 సామ్రాజ్యాల మధ్య జరుగుతున్న ఒక వ్యాపార ఒప్పందం. విక్రమ్ వర్మకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తన మనసంతా ఆ పసుపు రంగు చీర కట్టుకున్న అమాయకపు స్కూల్ టీచర్ మాలతి చుట్టూనే తిరుగుతుంది. కానీ రావు సాహెబ్ ముందు విక్రమ్ మాటలు సాగవు. రావు సాహెబ్కి తన కొడుకు అహంకారం, మొండితనం గురించి బాగా తెలుసు. అందుకే విక్రమ్ని పిలిచి ఎంతో కఠినంగా ఒక శాసనం చేశాడు. చూడు విక్రమ్, నువ్వు బయట ఎన్ని వేషాలైనా వేసుకో, ఎంతమందినైనా బెదిరించుకో, అది నీ ఇష్టం. కానీ మన ఇంటి పరువు, నా రాజకీయ భవిష్యత్తు ఈ పెళ్లి మీద ఆధారపడి ఉంది. విశ్వనాథ్ కూతురు లావణ్యతో నీ పెళ్లి జరిగి తీరాలి. ఇందులో నీకు వేరే ఆప్షన్ లేదు. ఇది నీ తండ్రిగా నేను చెప్తున్న మాట కాదు, ఈ సామ్రాజ్యానికి అధిపతిగా ఇస్తున్న ఆర్డర్. ఈ పెళ్లి జరిగితేనే నువ్వు నా కొడుకువి, లేకపోతే నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా దక్కదు. ఆ తర్వాత నీ ఇష్టం అని తేల్చి చెప్పాడు. తండ్రి అధికారం ముందు, తను అనుభవిస్తున్న ఈ విలాసవంతమైన జీవితం ముందు విక్రమ్ తల వంచక తప్పలేదు. తన వ్యామోహం మాలతి మీద ఉన్న తన హోదా కోసం లావణ్యను పెళ్లి చేసుకోవడానికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు విక్రమ్. 2వ అంతస్తులోని ఒక అందంగా అలంకరించిన గదిలో లావణ్య కూర్చుని ఉంది. ఆ మందం వర్ణాతీతం. ఖరీదైన డిజైనర్ లెహంగా, మెల్లో వజ్రాల హారం, ముఖానికి వేసిన ఆకర్షణీయమైన మేకప్ అన్నీ ఆమెను ఒక దేవకన్యలా చూపిస్తున్నాయి. కానీ ఆ అందమైన కళ్ళల్లో ఎక్కడ సంతోషం లేదు. ఒక శూన్యత, ఒక విధమైన ఆక్రోశం దాగి ఉన్నాయి. లావణ్యకు విక్రమ్ వర్మ గురించి, అతని క్రూరత్వం గురించి ఎప్పటినుంచి తెలుసు. విక్రమ్ ఒక అహంకారి అని, ఆడవాళ్ళంటే అతనికి ఒక వస్తువుతో సమానమని ఆమెకు బాగా తెలుసు. పైగా లావణ్య మనసులో వేరొకరి మీద అభిమానం ఉంది. తను చదువుకునే రోజుల్లో పరిచయమైన ఒక సాధారణ యువకుణ్ణి ఆమె ప్రేమించింది. అతనికి డబ్బు లేదు, కానీ ఆమెను మహారాణిలా చూసుకునేంత స్వచ్ఛమైన మనసు ఉంది. కాంతన్ తండ్రి విశ్వనాథం ధనదాహం ముందు ఆ ప్రేమ బలైపోయింది. విక్రమ్కి లావణ్యకి మధ్య ఎప్పుడూ ఒక నిజమైన సంభాషణ జరగలేదు. వాళ్ళిద్దరు కలిసినప్పుడు కేవలం కెమెరాల కోసమో తమ తల్లిదండ్రుల కోసమో నటిస్తూ ఉంటారు. ఇద్దరు ఒక అబద్ధ బంధంలో చిక్కుకొని ఉన్నారు.
ఈ జీవితం ఒక నరకం. ప్రేమలేని మనిషితో ఒకే గదిలో బతకడం కన్నా చావెంత నయం అని లావణ్య తనలో తను కుమిలిపోతూ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే ఆ కన్నీళ్లను తుడుచుకొని మళ్ళీ ఆ నకిలీ చిరునవ్వును పెదవులకు పులుముకొని కిందకు వెళ్ళడానికి సిద్ధమైంది. అదొక నిశ్శబ్ద రోదన. నగర శివర్లలో ఉన్న ఓ ఖరీదైన అపార్ట్మెంట్. దానికి పటిష్టమైన భద్రత ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో బందీగా ఉంది మాలతి. అర్జున్ ప్రాణాలను కాపాడడం కోసం, తన తల్లిని రక్షించుకోవడం కోసం విక్రమ్కి లొంగిపోయి ఇక్కడికి వచ్చింది మాలతి. ఆ ఫ్లాట్లో ఆమెకన్నీ అందుబాటులో ఉంటాయి. ఖరీదైన బట్టలు, రుచికరమైన భోజనం, సేవ చేయడానికి పనివాళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ ఆ బంగారు పంజరంలోని చువ్వల్లాగే అనిపిస్తాయి ఆమెకు. స్వేచ్ఛ లేని ఆ జీవితం ఒక నరకం. విక్రమ్ రోజు ఆమెను చూడ్డానికి వస్తాడు. ఆమెను తాకాలని ప్రయత్నిస్తాడు. కానీ మాలతి కళ్ళల్లో ఉన్న శూన్యత, ఆ ముఖంలో ఉన్న ప్రాణ సంకటం చూసి అతను నెమ్మదిస్తాడు. ఆమె శరీరం ఇక్కడే ఉన్నా ఆమె ఆత్మ తన దగ్గర లేదని నిజం వాడి అహంకారాన్ని గాయపరుస్తూనే ఉంది. ఆ రోజు ఉదయం మాలతి హాల్లోని సోఫాలో కూర్చుని ఉంది. టీవీ ఆన్ చేసి ఉంది. న్యూస్ ఛానల్స్ అన్నిట్లో ఒకటే వార్త బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది. రాజకీయ సంచలనం. రావు సాహెబ్ కుమారుడు విక్రమ్ వర్మ, ప్రముఖ వ్యాపారవేత్త విశ్వనాథ్ కుమార్తె లావణ్య వివాహం నిశ్చయం. నేడు అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుకలు. టీవీ స్క్రీన్ మీద విక్రమ్ లావణ్యల ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇద్దరు పక్కపక్కన నిలబడి నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఆ దృశ్యం చూడగానే మాలతి చేతిలో ఉన్న టీ కప్పు కింద పడి పగిలిపోయింది. ఆమె కళ్ళు ఆ టీవీ స్క్రీన్ మీదే ఆగిపోయాయి. ఆమె గుండెలో ఏదో తెలియని ఒక వింతైన అలచడి రేగింది. విక్రమ్కి వేరే అమ్మాయితో పెళ్లి జరగబోతుంది. సాధారణంగా ఈ వార్త వినగానే మాలతికి ఆనందం కలగాలి. హమ్మయ్య, వాడికి పెళ్ళైపోతుంది. ఇక వాడి భార్యతో వాడు బిజీ అయిపోతాడు. నన్ను వదిలేస్తాడు. నా స్వేచ్ఛ నాకు దొరుకుతుంది అని ఆమె సంబరపడాలి. అవును, ఆ మెదడు అలాగే ఆలోచిస్తుంది. కానీ ఎందుకో ఆ మనస్సులో ఒక మూల ఒక సూది గుచ్చుకున్నంత నొప్పి పుట్టింది. ఆ నొప్పి ఎందుకు వస్తుంది? ఆ రాక్షసుడి మీద ఆమెకు ప్రేమ పుట్టిందా? లేదు, ఖచ్చితంగా లేదు. విక్రమ్ అంటే ఆమెకు ఇప్పటికీ భయమే, అసహ్యమే. కాంతన ముందు తన కోసం ప్రాధేయపన్న వాడి కన్నీళ్ళు, తన కోసం వాడు అహంకారాన్ని వదిలి అడిగిన క్షమాపణ, ఇవన్నీ ఆ మనసులో ఎక్కడో ఒక బలహీనమైన ముద్ర వేశాయి. తను అతనికి ఒక ఆట వస్తువు మాత్రమేనని, బయట ప్రపంచానికి ఒక దొరబాబులా చలామణి అవుతూ తన్ను మాత్రం ఒక చీకటి గదిలో దాచిన ఒక ఉంపుడు గత్తెలా ఉంచాడు అన్న నిజం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. నేనంటే అంత వ్యామోహం చూపించినవాడు, నా కోసం ఒక మనిషి ప్రాణాలు తీయడానికైనా వెనకాడినవాడు, ఇప్పుడు ఇంకో అమ్మాయిని నవ్వుతూ పెళ్లి చేసుకోబోతున్నాడు. మగాడి అహంకారానికి, మోహానికి తను ఒక బలిపశువును అయ్యానన్నమాట అని ఆమెకు అర్థమైంది. ఒక పక్క విముక్తి దొరుకుతుందన్న ఆశ, ఇంకో పక్క తన ఉనికి ఎలాంటి విలువ లేదన్న వేదన. ఈ రెండు భావాల మధ్య నలిగిపోతూ 2 చేతుల్లో ముఖం దాచుకుని మౌనంగా రోధించింది మాలతి. నిశ్చితార్థ వేడుక పూర్తయింది. అతిథులంతా వెళ్ళిపోయారు. రాత్రి 1 గంట దాటింది. రావు సాహెబ్ బంగ్లాలో అంతా నిద్రపోతున్నారు. కానీ విక్రమ్ గదిలో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. విక్రమ్ చేతిలో ఓ ఖరీదైన విస్కీ గ్లాస్ ఉంది. అతను అప్పటికే సగం బాటిల్ తాగేశాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. టై వదులు చేసి షర్ట్ బటన్స్ విప్పుకొని పిచ్చి వాళ్ళ సోఫాలో కూర్చుని ఉన్నాడు. కింద వేడుక జరుగుతున్నంతసేపు విక్రమ్ నటిస్తూనే ఉన్నాడు. లావణ్య చేతికి ఉంగరం తొరిగేటప్పుడు కూడా అతని కళ్ళ ముందు మాలతి ముఖమే మెదిలింది. ఆ పసుపు రంగు చీరలోని దేవత నా పక్కన ఉండాలి. కానీ ఈ లావణ్య ఏంటి అన్న కోపం అతన్ని లోపల నుండి దహించేసింది. తండ్రికిచ్చిన మాట కోసం, పవర్ కోసం అతను తన వ్యామోహాన్ని గొంతు నలిమి చంపేశాడు. కానీ ఆ బాధను అతను భరించలేకపోతున్నాడు. ఆ మత్తులో ఆ రాత్రిపూట అతని వేళ్ళు వాటంతటవే ఫోన్ తీసుకుని మాలతి నెంబర్కు డయల్ చేశాడు. అటువైపు మాలతి అపార్ట్మెంట్లో ఇంకా మెలకువగానే ఉంది. నిద్రపడ్డం లేదు. ఫోన్ మోగుతున్న శబ్దం విని ఉలిక్కిపడింది. స్క్రీన్ మీద విక్రమ్ అని పేరు కనపడగానే ఆమె చేతులు వణికాయి.
ఫోన్ తీయాలా వద్దా అని ఒక క్షణం ఆలోచించింది. కానీ తీయకపోతే అతను రేపు ఉదయం వచ్చి ఎలాంటి రాక్షసత్వం చూపిస్తాడు అన్న భయంగా కాల్ లిఫ్ట్ చేసింది. హలో అంది మాలతి వణుకుతున్న గొంతుతో. అవతల వైపు నుండి విక్రమ్ దీర్ఘంగా శ్వాస పీల్చుకునే శబ్దం వినిపించింది. అతని గొంతులో మత్తు, ఎంతో బరువైన వేదన స్పష్టంగా తెలుస్తున్నాయి. మాలతి అన్నాడు విక్రమ్. ఆ ఒక్క పిలుపులో వందల కొద్ది ఎమోషన్స్ ఉన్నాయి. అధికార గర్వం, నిస్సహాయత, ప్రేమ, రాక్షసత్వం అన్నీ కలిపిన ఒక వింతైన స్వరమది. మాలతి ఏం మాట్లాడలేదు, కళ్ళు మూసుకొని వింటుంది. ఈరోజు నాకు ఎంగేజ్మెంట్ జరిగింది మాలతి, నీకు తెలిసే ఉంటుంది, టీవీలో చూసే ఉంటావు అన్నాడు విక్రమ్ నెమ్మదిగా నవ్వుతూ. ఆ నవ్వులో ఒక వెక్కిరింత ఉంది. తన మీద తనకే ఒక అసహ్యం ఉంది. మాలతి గొంతు నుండి సన్నగా, అవును చూశాను. మీకు శుభాకాంక్షలు సార్. ఇక నేను నన్ను అంటే ఆ మాట పూర్తి చేసేలోపే విక్రమ్ అడ్డుకున్నాడు. ఆగు మాలతి, నన్ను వదిలేయమని అనబోతున్నావా? అది జరగదు, ఎప్పటికీ జరగదు అని గట్టిగా అరిచాడు విక్రమ్. మాలతి భయంతో ఫోన్ని చెవి కొద్దిగా దూరంగా జరుపుకుంది. విక్రమ్ కాస్త శాంతించి గొంతు తగ్గించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని మాటలు మాలతి గుండెను కోసే కత్తుల్లా మారాయి. చూడు మాలతి, ఈ పెళ్ళనేది ఒక డ్రామా. నా తండ్రి రాజకీయం కోసం, నా హోదా కోసం నేను చేసుకున్న ఓ కాంప్రమైజ్. నా మెల్లో పడుతున్న ఒక ఉడతాల్లాంటిది ఆ లావణ్య. ఆమెకు నేనంటే ఇష్టం లేదు, నాకు ఆమంటే ఇష్టం లేదు. ఇదొక అబద్ధ పెళ్ళి. నా ప్రపంచంలోకి ఆమె రాదు, ఆ మనసులోకి నేను వెళ్ళను. మాలతి కళ్ళ నుండి కన్నీళ్లు రాలటం మొదలయ్యాయి. విక్రమ్ గొంతు మరింత బరువెక్కింది. పెళ్ళి నీతో కాదు మాలతి, ఇది నిజం. నిన్ను నా భార్యగా ఈ ప్రపంచానికి పరిచయం చేసే దమ్ము, ధైర్యం నాకు లేవు. కానీ నువ్వు నా మనసులో ఉంటావు, నా ప్రతి శ్వాసలో ఉంటావు. అది ఎప్పటికీ మారదు. నా ఈ క్రూరమైన లోకంలో స్వచ్ఛంగా ఉండే ఏకైక వస్తువు నువ్వే. నా ప్రాణం పోయేంత వరకు నిన్ను ఈ పంజరంలోనే ఉంచుతాను. నా కోసం, కేవలం నా కోసం మాత్రమే నువ్విక్కడ ఉంటావు. ఆ మాటలు వింటూ ఉంటే మాలతికి ఒళ్ళు గుగ్గురు పొడిచింది. అతనిది ఎంత స్వార్థపూరితమైన ఆలోచన. తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సమాజంలో ఒక పెద్ద మనిషిగా బతుకుతాడు. కానీ మాలతి మాత్రం అతనికి ఒక చీకటి రహస్యంగా, అద్దాల పంజరంలో ప్రాణం లేని పక్షిలా మిగిలిపోవాలి. సార్, ఇది న్యాయం కాదు సార్. మీకంటూ ఒక జీవితం దొరికింది. ఆ అమ్మాయితో సంతోషంగా ఉండండి, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను అని బ్రతమలాడుకుంది మాలతి వెక్కి వెక్కి ఏడుస్తూ. కానీ విక్రమ్ ఆ మాటల్ని వినలేదు. గుడ్ నైట్ మాలతి, రేపు ఉదయం వస్తాను అని ఫోన్ కట్ చేశాడు. ఫోన్లో వినిపిస్తున్న టూట్ టూట్ శబ్దాన్ని వింటూ మాలతి అలాగే కుప్పగులిపోయింది. ఒక రాక్షసుడి ప్రేమ ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు ఆమెకు పూర్తిగా అర్థమైంది. విక్రమ్ ఆమెను చంపడు, కానీ బతకనివ్వడు. తన్ను తాను రక్షించుకోవడానికి ఈ అబద్ధపు రిలేషన్స్, విక్రమ్ క్రూరత్వం నుండి బయటపడడానికి ఆమెకు ఏదో ఒక దారి కావాలి. అదే సమయంలో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్న అర్జున్కి కొద్దిగా స్పృహ వచ్చింది. అతడి నోటి నుండి వచ్చిన మొదటి మాట మాలు. అదే సమయంలో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్న అర్జున్కి కొద్దిగా స్పృహ వచ్చింది. అతడి నోటి నుండి వచ్చిన మొదటి మాట మాలు. ఒకవైపు తన ప్రాణాన్ని అర్పించడానికైనా సిద్ధపడిన అర్జున్ నిజమైన ప్రేమ, మరోవైపు తన్నొక చీకటి గదిలో బంధించి పూజించాలనుకున్న విక్రమ్ బలవంతపు వ్యామోహం. ఆ చిన్న పెంకుటిల్లిప్పుడు ప్రాణం లేని శ్మశానంలో మారిపోయింది. ఇంట్లో ఎటు చూసిన నిశ్శబ్దం, ఒక భయంకరమైన శూన్యం. మాలతి ఇంట్లో లేదు, ఆమె నవ్వు లేదు, ఆమె అడుగుల చెప్పులు లేదు. గదిలో మంచం మీద పడుకున్న శాంతమ్మకు తీవ్రమైన దగ్గు వస్తుంది. దగ్గిన ప్రతిసారి నోటి వెంట సన్నగా రక్తం పడుతుంది. ఊపిరితిత్తుల వ్యాధి ఆమె దేహాన్ని పూర్తిగా తినేసింది. కానీ దేహం కంటే ఎక్కువగా ఆమె ఆత్మ రగులుతుంది. తన ప్రాణానికి ప్రాణమైన కూతురు ఆ రాక్షసుడు విక్రమ్ వర్మ చెరలో బందీ అయిందన్న నిజం ఆమె నిలువున దయించేస్తుంది. అర్జున్ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. తన బిడ్డ తన కోసం, అర్జున్ కోసం తన స్వేచ్ఛను బలిపెట్టి ఒక చీకటి నరకంలోకి అడుగుపెట్టింది. దేవుడా, నా బిడ్డ ఎంతటి త్యాగం చేసింది.
నేను బ్రతికి ఉండి సాధించేదేముంది? నా బిడ్డను ఆ రాబందు నోట్లో వదిలేసి నేను తీసుకునే శ్వాసకు అర్థం ఎక్కడుంది అని శాంతమ్మ గుండెలు బాదుకుని రోధించింది. ఆమెకు తెలుసు తనకిక ఎంతో సమయం లేదు. తన ఊపిరి ఏ క్షణమైన గాల్లో కలిసిపోవచ్చు. కానీ ప్రాణం పోయేలోపు తన కూతుర్ని ఆ నరకం నుండి బయటకు తీసుకురావాలి. అదెలా సాధ్యం? ఆ విక్రమ్ వర్మ ఒక మృగం. వాడితో మాట్లాడి ప్రయోజనం లేదు. ఇక మిగిలిన ఒకే ఒక దారి, వాడిని శాసించగలిగే వాడి తండ్రి రావు సాహెబ్. శాంతమ్మకు ఆ క్షణంలో ఎక్కలేని బలం వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక తల్లికి తన బిడ్డను కాపాడుకోవాలనే తపన ఏనుగంత బలాన్ని ఇస్తుంది. పక్కన ఉన్న పాదచీరను కట్టుకొని వణుకుతున్న కాళ్లతోనే నెమ్మదిగా లేచి నిలబడింది. ఆ ఇల్లు దాటి వీధిలోకి వచ్చింది. ఆమె నడక తడబడుతున్న ఆమె కళ్ళల్లో ఒక కన్న తల్లి తెగింపు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఆటో పట్టుకొని రావు సాహెబ్ బంగ్లా వైపు ప్రయాణమైంది. రావు సాహెబ్ విలాసవంతమైన బంగ్లా అది. ఎత్తైన ప్రవహారి గోడలు, పటిష్టమైన ఇనుప గేట్లు, తుపాకులు పట్టుకొని కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డులు. ఆ భవనం చూస్తేనే ఒక సామాన్యుడికి వెన్నులో చలి పుడుతుంది. శాంతమ్మ ఆటో దిగి ఆ గేటు వైపు నడిచింది. ఆమె వేషధారణ, పేదరికం చూసి సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెకు అడ్డుకున్నారు. ఏ ముసల్దానా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇది ఎవరిల్లో తెలుసా? రావు సాహెబ్ గారి బంగ్లా. వెనక్కి వెళ్ళు అంటూ ఒక గార్డు ఆమెను గట్టిగా నెట్టాడు. శాంతమ్మ కింద పడిపోయింది. మోచేతికి గాయమే, రక్తం వస్తుంది. కానీ ఆ ముఖంలో భయం లేదు. నెమ్మదిగా లేచి నిలబడి, నేను ఆ రావు సాహెబ్నే కలవాలి. వెళ్ళి చెప్పండి మాలతి తల్లి శాంతమ్మ వచ్చిందని అని స్థిరంగా చెప్పింది. గార్డులు వినలేదు. ఆమెను లాగి బయట గెంటేయబోయారు. అప్పుడే బంగ్లా లోపల నుండి బయటికి వస్తున్నాం రావు సాహెబ్ కారు గేటు దగ్గర ఆగింది. లోపల వెనుక సీట్లో కూర్చున్న రావు సాహెబ్కి ఈ గొడవ వినిపించి అద్దం దించి చూశాడు. ఒక ముసలావిడ ఒంట్లో ప్రాణం లేనట్టుగా ఉన్నాం ఆ సెక్యూరిటీ గార్డులను ఎదిరిస్తూ లోపలికి రావడానికి ప్రయత్నించడం అతను గమనించాడు. ఎవరావిడ, ఏంటా గొడవ అని పక్కనున్నాం పియ్యేని అడిగాడు. పియ్యే వెళ్ళి కనుక్కొని వచ్చి, సార్ ఎవరో శాంతమ్మట, మాలతి తల్లిని అని చెబుతుంది, మిమ్మల్ని కలవాలట అని చెప్పాడు. మాలతి అన్న పేరు వినగానే రావు సాహెబ్కు విషయం అర్థమైంది. తన కొడుకు విక్రమ్ ఇంకా ఆ స్కూల్ టీచర్ని వదల్లేదని, వాడి వ్యామోహం ఈ ఇంటి దాకా వచ్చిందని అతని కోపం వచ్చింది. ఒక సామాన్య మహిళ తన ఇంటి గుమ్మం దాకా వచ్చి గొడవ చేయటం అతని అహంకారానికి నచ్చలేదు. లోపలికి తీసుకురండి అని కఠినంగా చెప్పి రావు సాహెబ్ తిరిగి బంగ్లా లోపలికి వెళ్ళి విశాలమైన హాల్లో ఉన్న ఖరీదైన సోఫాలో దర్జాగా కూర్చున్నాడు. 2 నిమిషాల తర్వాత గార్డులు శాంతమ్మను హాల్లోకి తీసుకువచ్చారు. ఆ పెద్ద గది, ఆ రాజభోగాలు శాంతమ్మని మాత్రం భయపెట్టలేదు. ఆమె కళ్ళు నేరుగా రావు సాహెబ్ వైపు చూస్తున్నాయి. ఆ చూపుల్లో ఎంతో ఆవేదన, అంతకు మించిన ఆగ్రహం ఉన్నాయి. రావు సాహెబ్ కాలు మీద కాలు వేసుకొని పొగరుగా ఆమె వైపు చూస్తూ, ఏంటమ్మా నీ ధైర్యం? ఆ రోజు ఫోన్లో చెప్పినా నీకు బుద్ధి రాలేదా? నా కొడుకు జీవితం నుండి నీ కూతుర్ని తీసుకెళ్ళమని చెప్పానా లేదా? ఇప్పుడు నా ఇంటి ముందుకొచ్చి నా పరువు తీస్తావా అని గర్జించాడు. శాంతమ్మ ఏమాత్రం తునకలేదు. ఆమె 2 చేతులు జోడించి కళ్ళల్లో కన్నీళ్లు నిండుకోగా మాట్లాడడం మొదలుపెట్టింది. అయ్యా, నేను నా బిడ్డను మీ బాబు జీవితం నుండి తీసుకెళ్ళడానికి కాదు, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తున్నాం. మీ రాక్షస కొడుకు నుండి నా బిడ్డను విడిపించుకోవడానికి వచ్చాను. మీ అబ్బాయికి పెళ్లి కుదిరింది కదయ్యా, మరి నా బిడ్డను ఎందుకు బంధించి ఉంచాడు? ఒక పక్క వేరే అమ్మాయితో పెళ్లిపీటలు ఎక్కుతూ మరో పక్క నా బిడ్డను ఒక చీకటి గదిలో ఉంచుకొని పీక్క తింటున్నాడు. ఇది ఏ పాపమయ్యా, ఇదే ధర్మం? రావు సాహెబ్కి ఈ విషయం పూర్తిగా తెలియదు. విక్రమ్ మాలతి వెంట పడుతున్నాడని తెలుసు. కానీ లావణ్యతో నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా మాలతిని ఒక ఫ్లాట్లో బంధించడానికి నిజం అతనికి ఇప్పుడు అర్థమైంది. అది అతనికే కాస్త ఇబ్బందిగా అనిపించింది. చూడు శాంతమ్మ, మా వాడు కొంచెం మొండివాడు, డబ్బులిచ్చి సెటిల్ చేసుకుంటాడు. నీకెంత కావాలి? 10 లక్షలా, 50 లక్షలా? చెప్పి తీసుకుని వెళ్ళిపో అంటూ తన పాత పద్ధతిలో బేరానికి దిగాడు రావు సాహెబ్.
ఆ మాట వినగానే శాంతమ్మ కళ్ళ నుండి కన్నీరు ఆగిపోయింది. ఆమె దేహంలో ఒక తెలియని శక్తి ఆవహించినట్టుగా ముందుకు అడుగులు వేసింది. డబ్బా, నా బిడ్డ ప్రాణానికి, ఆత్మగౌరవానికి మీరు కట్టేవేళ డబ్బా, ఈ ఆస్తి, ఈ భవంతులు, ఈ అధికారం అన్నీ శాశ్వతం అనుకుంటున్నారా రావు సాహెబ్ గారు? ఆమె గొంతు హాల్ మొత్తం ప్రధ్వనించింది. రావు సాహెబ్ ఉలిక్కిపడ్డాడు. ఒక సామాన్య మహిళ తన్ను పేరు పెట్టి పిలవటం ఇదే తొలిసారి. శాంతమ్మ కొనసాగించింది. నా బిడ్డ అమాయకురాలు. తన ప్రాణం పోయిన ఎవరికి కీడు తలపెట్టని దేవత. నా బిడ్డ కోసం ప్రాణాలివ్వటానికి సిద్ధపడ్డ ఓ కుర్రాన్ని నెత్తురు కక్కేలా కొట్టించాడు మీ కొడుకు. వాడి ప్రాణాలను కాపాడడం కోసం నా బిడ్డ తన్ను తాను ఆ మృగానికి అప్పగించుకుంది. మీరు పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, వేలాది మందిని శాసించే రాజులు కావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి రావు సాహెబ్ గారు, నా బిడ్డ మీద మీ కొడుకు చేస్తున్నది ఘోరమైన అన్యాయం. శాంతమ్మ దగ్గుతూ ఛాతీ పట్టుకొని కింద కూర్చుండిపోయింది. అయినా సరే ఆమె వదల్లేదు. చేతిలో రావు సాహెబ్ను చూపిస్తూ ఒక శాపం లాంటి వాక్యాన్ని పలికింది. ఒక తల్లి కడుపు కోత, ఓ కన్న తల్లి ఆవేదన ఎంతటి సామ్రాజ్యానైనా బూడిద చేస్తుంది. నా బిడ్డ ఏడుస్తూ కార్చి ప్రతి కన్నీటి బొట్టు మీ వంశానికి ఒక ఉరితాడుగా మారుతుంది. ఇది నా ఉసురు. ఒక తల్లి శాపం పండుతుందయ్యా మీ కుటుంబానికి. నా బిడ్డను నాకు ఇవ్వండి, లేకపోతే ఈ భవనం పునాదులతో సహా నాశనమైపోతుంది. ఆ తల్లి కలలోని మంటలు, ఆమె నోటి నుండి వచ్చిన ఆ శాపం అన్న పదం రావు సాహెబ్ మనసుని ఎందుకో బలంగా తాకాయి. అతను ఎంతోమందిని బెదిరించాడు, ఎంతోమందిని తొక్కేశాడు. కానీ ఆ రోజు ఆ తల్లి కళ్ళలోని నిస్సహాయత, నిజాయితీ, ఆ భయంకరమైన శాపం అతనిలోని మనిషిని నిద్రలేపాయి. ఒక రాజకీయ నాయకుడిగా అతనికి సెంటిమెంట్స్ ఎక్కువే. ఉసురు తగులుతుందన్న భయం కూడా ఉంది. అంతకంటే మించి తన కొడుకు విక్రమ్ మరీ ఇంతటి రాక్షసుడిగా మారిపోతాడా? ఒక ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని బజార్న పడేసి రేపు తన రాజకీయ జీవితానికి ఎక్కడ ఎసరు పెడతాడో అన్న భయం కూడా రావు సాహెబ్లో మొదలైంది. రావు సాహెబ్ అహంకారం మొదటిసారిగా కరిగింది. ఆ తల్లి కళ్ళల్లో ఉన్న నొప్పి చూసి అతని మనసులో ఏదో చలనం ఏర్పడింది. అతను కుర్చీలో నుండి నెమ్మదిగా లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు. శాంతమ్మ, నువ్వేడవకు, శాపనార్థాలు పెట్టకు. నేను తండ్రిని. నా కొడుకు పవర్ మత్తులో దారి తప్పాడు. నేను మాట ఇస్తున్నాను, ఈరోజు సాయంత్రానికల్లా నీ కూతురి మాలతి నీ ఇంట్లో ఉంటుంది. ఇది రావు సాహెబ్ ఇస్తున్న మాట అని ఖచ్చితంగా చెప్పాడు. శాంతమ్మ దండం పెట్టి కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ ఆమె వదిలి వెళ్ళిన ఆ శాపం తాలూకు ప్రకంపనలు మాత్రం ఆ ఇంట్లో అలాగే ఉండిపోయాయి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.